గత 5 ఏళ్లలో వైసీపీ వల్ల రాష్ట్రం చాలా వెనుకబడిపోయిందన్నారు ఎంపీ కేశినేని శివనాథ్. ఇక విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు పరిశ్రమలు వస్తున్నాయని తెలియజేశారు. పరిశ్రమల స్థాపనలో ఏపీ ముందంజలో ఉందన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు ప్రయాణిస్తున్నామన్నారు ఎంపీ కేశినేని శివనాథ్. రాష్ట్ర పాలనలో చాలా కుంటిపడిపోయిన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి బాటలో నడుస్తుంది. వీటిలో భాగంగా ఇవాళ విశాఖపట్నంలో కానీ, రాయలసీమలో కానీ, కోస్తాంధ్రలో కానీ రకరకాల పరిశ్రమలు రాబోతున్నాయి. మనం చూస్తే రాయలసీమకి ఏరోస్పేస్, డ్రోన్, అన్నిటికన్నా ముఖ్యంగా ఉత్పత్తి రంగం ఎక్కువగా రాబోతుంది. కోస్తాలో ఆక్వా, విద్య, వైద్యం, అన్నిటికన్నా ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్, ఇటువంటి ఎన్నో పరిశ్రమలు అమరావతి వేరే కోస్టల్ ప్రాంతంలో రాబోతున్నాయి. విశాఖపట్నంలో చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన పరిశ్రమలు, అంతేకాకుండా డేటా సెంటర్లు, వీటితో పాటు ఐటీ పరిశ్రమ, ఇటువంటి విద్యుత్ రంగంలో మనం చూస్తే రెన్యూబుల్ ఎనర్జీ, మొత్తం రాయలసీమ అంతా కూడా రెన్యూబుల్ ఎనర్జీ రాబోతుంది. ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ పాదయాత్రలో కానీ చెప్పడం జరిగింది. దాని దిశగానే ప్రయాణిస్తున్నాం. మొదటి రోజు కాకముందే సుమారు 4 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగి, మొదటి రోజు 8 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగి, సుమారు 13,50,000 కోట్ల ఒప్పందాలు జరిగి, కొంతమంది